పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ క్రేజీ అప్డేట్ అని చెప్పాలి. అయితే హరిహర వీరమల్ల అయితే ఆగిపోలేదు. ఇంకా షూటింగ్ కూడా స్టార్ట్ అయింది. ఇకపోతే స్టోరీ లైన్కి వెళ్ళిపోదు. అయితే పవన్ కళ్యాణ్ కెరీర్లో భారీ బడ్జెట్ తెరకెక్కిన మూవీలో అయితే హరిహర వీరమల్ల ఒకటి. అయితే క్రిష్ డైరెక్షన్ వస్తుండగా కొన్ని కారణాల్లో అయితే షూటింగ్ సగంలో అయిపోయింది. అయితే ఈ మూవీకి అయితే ఏఎం రత్నం అయితే నిర్మిస్తున్నాడు. అయితే హరిహర వీరమల్ల పీరియాడిక్ డ్రామా యాక్షన్గా అయితే రాబోతుంది. అయితే పాన్ ఇండియా లెవెల్లో అయితే చిత్రీకరణ కూడా జరుగుతుంది. అయితే పలు భాషలో విడుదల చేసిన కదా మ్యాక్స్ కూడా రెడీ చేశారు. అయితే షూటింగ్ అయితే 20% బ్యాలెన్స్ ఉండడంతో ఇకపోతే పవన్ కళ్యాణ్ కూడా రాజకీయాల్లో బిజీగా ఉండడంతో అయితే మూవీ అయితే అయిపోయింది అనేది చాలా వరకు అయితే రూమర్స్ వచ్చాయి. ఇకపోతే దానికి బ్రేక్ చేసేందుకు అయితే పవన్ కళ్యాణ్ మళ్ళీ షూటింగ్లో పాల్గొన్నట్లు తెలుస్తుంది. ఇకపోతే దీంతో పాటు ఓజీ మూవీలో షూటింగ్ కూడా పవన్ కళ్యాణ్ పాల్గొన్నాడు. రీసెంట్గా సుజిత్తో కలిసి ఫొటోస్ కూడా వైరల్గా మారింది. ఇకపోతే అది పక్కన పెడితే పవన్ కళ్యాణ్ పొలిటికల్గా బిజీ కావడంతో ఈ షెడ్యూల్ అయితే కొంచెం లాంగ్ అయింది. అది తప్పించి హరిహర వీరమల చిత్రానికి ఎలాంటి డ్రోకా లేదని తెలిసింది. ఎందుకంటే షూటింగ్ కూడా 80% కంప్లీట్ గా 20% అయితే ఒక 10 days 15 days డేట్స్ ఇస్తే అయితే మూవీ కంప్లీట్ అయిపోతుంది. ఇకపోతే అందుకు సెట్స్ కూడా వేసినట్లు ఇంకా ఇంకా తొందరలో అయితే మూవీ షూటింగ్ కూడా కంప్లీట్ చేసుకుని ఇకపోతే ఎడిటింగ్ వర్క్ అయితే చాలా వరకు అయితే ఫోకస్ అయితే ఎక్కువగా పెడుతుందంట. ఇకపోతే అదే సమయంలో 20 రోజుల్లో వినోదయ్య సీతంకు రీమేక్ అయితే వచ్చిన బ్రో టైటిల్తో చిత్రం బాగా సక్సెస్ కావడం, ఇకపోతే విఎఫ్ఎక్స్ బాగా దానికి వర్క్ అవడంతో దీని మీద కూడా ఫోకస్ అయితే బాగా పెట్టారు. ఇక ఓజీ ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రాలు కూడా మంచిగా ఆడాలంటే ముందు హరిహర వీరమల్ల రిలీజ్ కాబోతుంది. కాబట్టి దీని మీద అయితే మన క్రిస్ డైరెక్షన్ అయితే బాగా వహిస్తున్నాడని తెలుస్తుంది. ఇకపోతే ఈ మూవీకి అయితే చాలా మంది అయితే ఎడిటర్లు అయితే పనిచేస్తున్నారంట. ఇక ఇరాన్, కెనడా, చైనా, బెంగళూరు, హైదరాబాద్ లాంటి చాలా మంది స్టార్స్ అయితే దీంట్లో అయితే విఎఫ్ఎక్స్ వర్కింగ్ అయితే కంపెనీలు పనిచేస్తున్నాయి. ఇకపోతే విఎఫ్ఎక్స్ వర్కింగ్ అయితే భారీ ఎత్తున భారీ బడ్జెట్ అయితే నిర్మిస్తున్నారు. ఇకపోతే ఈ మూవీ విఎఫ్ఎక్స్ ఎడిటింగ్ కంప్లీట్ కాగానే అయితే మూవీ అయితే రిలీజ్ కావడానికి అయితే సన్నాహాలు చేస్తున్నారు. ఇక త్వరలో అయితే ప్రోమో కూడా విడుదల చేద్దామని అయితే మూవీ టీం అయితే అనుకుంటుంది. నిర్మాత ప్రకటన ప్రకారం కొన్ని పుకార్లు అయితే ఆ ఫేక్ అనేది తెలుస్తుంది. ఇక త్వరలో అయితే ప్రోమో రిలీజ్ చేస్తే ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతారని తెలిసింది. అయితే హరిహర వీరమల్ల అయితే విఎఫ్ఎక్స్ అయితే యాక్షన్గా అలాగే అడ్వాన్స్గా ఉండబోతుందని తెలిసింది. మరి క్రిస్ డైరెక్షన్ అయితే మామూలుగా ఉండదని మీకు తెలుసు. ఇకపోతే పవన్ కళ్యాణ్ బందిపోట్ల రోల్ అయితే బాగా కనిపించబోతున్నాడు. ఇక నిధి అగర్వాల్ హీరోయిన్ కనిపించబోతుంది. ఫుల్ యాక్షన్ ఎపిసోడ్గా అయితే ఉండబోతుంది. నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరిన్ని మన ఛానల్ వాచ్ చేస్తున్నాను.